హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ బేసన్ బింది కర్రీ. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు లేడీస్ ఫింగర్తో పులుసులు, ఫ్రైలు కాకుండా ఈ విధంగా వెరైటీగా ట్రై చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బేసన్ బింది తయారు చేయడం కోసం లేడీస్ ఫింగర్ బేసన్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వాటికి సెంటర్లో ఈ విధంగా ఘాట్లా పెట్టుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలన్నిటిని మనం ఈ విధంగానే మిడిల్లోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలాన్ని బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా కలిసిపోయి మనకు పొడి ఏ విధంగా తయారైందో. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి బెండకాయల్ని, ఆ బెండకాయల మధ్యలో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నిటికీ మనం ఈ విధంగానే స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, బెండకాయ ముక్కలకన్నిటికీ ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా పచ్చివాసన పోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి. దీన్ని మూత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, బెండకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమోటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ అంతా ముక్కలకు పట్టేటట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, స్టఫ్ చేయంగా మిగిలిపోయిన పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, బాగా కుక్ అయిపోయి మనకు ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చేసిందో. బెండకాయ ముక్కలకు కూడా బాగా మసాలా పట్టేసింది. చూడండి, కర్రీ అంతా ఎంత బాగా చిక్కబడిపోయిందో. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే బేసన్ బింది కర్రీ రెడీ. ఇది రైస్, చపాతీ, రోటీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.